అట్టుపళ్ళు ఎందుకరా? ఇదిగో లక్ష్మి, నీకేం కావాలన్నా ఎడతానని కాదు, దానికి 10 అంతలు నువ్వు నాకు ఇవ్వాలా. నీ రుణం నేనే ఉంచుకోనిలే, నీకు ఎప్పుడు పడితే అప్పుడు ఏది కావాలంటే అది పెడతాను కదా, దానికి ఆ మాత్రం సేవా? నేను చేసే ప్రతి ఎదో పనిలో నువ్వు దగ్గరుండి జనాలందరూ నేను ఏం చెప్పినా అని దాన్ని బాగా నమ్మేటట్టు నువ్వే చేయాలా ఏంటి? నీకు అర్థమవుతుందా? ఈరోజే బకరగడ దొరుకుతాడు ఏటో. ఏట్రా ఊర్లో కొత్త పొడబొక్కలోడు ఎవడన్నా వచ్చాడు ఏట్రా? ఒరే నాన్న, ఏం చేస్తున్నావురా? ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తున్నాను డాడీ. ఏం రీల్స్ ఏటో, బుడబొక్కల యాసం పెట్టి జనాలు భయభ్రాంతులు చేసేలా గెంతులేంటి? ఇప్పుడు ఇదే ట్రెండ్ డాడీ. జై బాలయ్య. ఒరే నాన్న, నీకోసం నేను అడ్డమైన దారులు తొక్కుతూ పైసా కూడ పెడుతుంటే నువ్వేట్రా ఇలా తయారయ్యావు? బుద్ధిగా చదువుకోరా. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఏంటో తులసికనమే ఇలా ఉంది, ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాలో ఏంటో. ఈడేటి మన రామయ్యలా ఉన్నాడు? లాయేటి రామయ్యే ఎంట్రాయిడు ఇంతటి ఎలాగున్నాడు? అయినా ఇలాంటి వాడిని గెలికితేనే కదరా మనం క్యాష్ చేసుకోవచ్చు. సరే పదా వెళ్ళి గెలికేద్దాం. ఏట్రా రామయ్య, ఏమైందిరా? ఏ చెప్పంటారండి, కూతురు పెళ్లి చేసి నెల రోజులు తిరగకముందే పుట్టింటికి వచ్చి కూర్చుందండి. ఓరి అంతలా ఏం జరిగిందిరా? ఏమవడానికి ఏముందిలేండి, అల్లుడికి ఇచ్చిన కట్నం సరిపోలేదంట. అదనంగా 10 లక్షల కట్నం ఇస్తే కానీ తిరిగి తీసుకెళ్ళంటున్నాడు. ఇప్పటికిప్పుడు అంత సొమ్ము అంటే ఎలాగా అని ఆలోచిస్తున్నాను. మీ అందరికీ ఆపద్ బంధువులా నేను లేనిట్రా? అయ్యా, ధర్మప్రభువులు సమయానికి దేవుళ్ళ బలి ఆదుకున్నారు. ఇయ్యండయ్యా కొంచెం. కాకపోతే కొంచెం వడ్డీ ఎక్కువ అవుతుందిరా. అయ్యా ఎంతయ్యా? 100కి 10 రూపాయలు. 10 రూపాయలా? అయ్యి బాబోయ్. మరి ఉండదేట్రా? నీ అవసరం తీరుస్తుందా లేదా? ఇంతకీ తాకట్టు ఏం పెడుతున్నావు ఏంటి? తాకట్టా? తాకట్టో అని అంత సాగుతీస్తావేట్రా? నీ బాబుగాడి సొమ్ము ఏమైనా దాచావా ఏంటి నా దగ్గర? నా దగ్గర అంటే నా లక్ష్యం ఉంది, సాగుతుంది నాకేమైనా. నీ దగ్గర ఏముందో చెప్పు, తాకట్టు లేకుండా ఇచ్చేస్తారా ఏంటి? నా దగ్గర తాకట్టుగా ఉందయ్యా. సర్లే, మరి అదే నాకు మండేది. నీ కూతురు నా కూతురు లాంటిది కాదేట్రా? పైగా ఇది ఆడపిల్ల సమస్య. ఇస్తాలే, కాకపోతే వడ్డీ 20 రూపాయలు. 20 రూపాయలా? 20 రూపాయలు అయితే నా వల్ల కాదయ్యా. మన కూతురు కన్నారా? నువ్వు ఇంకేం మాట్లాడుకో, తర్వాత ఇంటికి వచ్చి పట్టుకెళ్ళు. 100కి 20 చొప్పున ఇస్తానులే నీకు. పట్టుకెళ్ళు, ఉంచుకో. అయ్యగారు ఆ మల్లుండి ఉన్నాడే, వద్దన్నా అనకుండా 100కి 20 రూపాయల వడ్డీకి 10 లక్షలు అంట కట్టాడయ్యా. ఏంటంటే నీ కూతురు నా కూతురు కాదా అని కబుర్లు ఆడుతున్నాడయ్యా. ఎందుకురా వాడిని అలా ఆడిపోసుకుంటున్నారు? నీ అవసరానికి ఆదుకున్నాడు కదరా. మనిషి మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడ్రా. రండి బాబు రండి, అంబ పలుకు జగదంబ పలుకు. రాత్రి నాకు కళ్ళొచ్చింది. అందులో మీ పొలంలో కనుక ఈ విత్తనాలు వేస్తే మీ పొలంలో పంట కాదు బంగారం పండుతుంది అని నా కల్లో అమ్మవారు చెప్పింది. కావాలంటే పక్కనే ఉన్న నా కామధేనువుని అడగండి. ఉంచండి ఈ విత్తనాలు మీ వెంట, మీ ఇంట పండును సిరుల పంట. అరురా అరు. రండి బాబు రండి, రండి బాబు రండి. ఆలస్యం చేసిన ఆశాభంగం. రండి బాబు రండి. మా కావాలి ఇవ్వండి. అలా తోసుకోకండి రా, ఎత్తాలే. యారా అంతలా బంగారం పండించేద్దామని? అంతలా పండించి ఏం చేద్దామనరా? ఊరుకోండి మల్లన్న గారు, మీకేంటి 50 ఎకరాల ఆసామి, మాకు కూతంత బంగారం దొరికినట్టే కదండి అయ్యా. సర్లే, పండించుకొని బంగారం ఏరుకో పొలాల్లో.
అయినా అయ్యగారు నిజంగా అంత బంగారం పండుతుందండి అయ్యా? బంగారమా బొంగ అలా చెప్తే మన నకిలీ విత్తనాలంటే సులభంగా అమ్మేయచ్చని. అలా చేయడం తప్పు కదండి అయ్యా? తప్ప టమాటానా? మనిషి ఆశాజీవిరా. ఇలా ఆశపడే వాళ్ళు ఉన్నంత కాలం మనలాంటి అవకాశవాదుల మనుగడికి లోటే లేదు. హాయ్ ఫ్రాన్స్, నేను ఈరోజు తాడేపల్లిగూడెం పొలాల్లోకి వచ్చాను ఫ్రాన్స్. నేను ఎదవనండి, మామూలు ఎదను కాదండి, గుడి చెట్టు ఎదవనండి. అయ్యగారు ఆ అబ్బాయి గారు మనల్ని ఏదో అన్నట్టున్నారండి. అంటాడు ఆడంటాడో నువ్వు అంటున్నావు తెలుసుకోలేనంతటో నేను కాదు నేను. ఒరే నాన్న ఏం చేస్తున్నావురా? యూట్యూబ్లో వాక్ చేస్తున్నాను డాడీ. ఏం వ్లాగ్సో రీల్సో చంపెత్తనావురా నీ ప్రవర్తనతోటి. ఎప్పుడు ఇంతే డాడీ మీరు. అయ్యగారు ఏమైందిరా? డబ్బులు ఇవ్వండి అయ్యా. డబ్బులు దేనికిరా? గడ్డి పెట్టడానికి అయ్యా. ఇప్పుడు గడ్డి దేనికిరా? మీకు ఎలాగో బాలేదు కదా అందుకని. యారా నాతోనే పరాచకాలా? అయ్యి బాబోయ్ కోపడకండి అయ్యా, మనకు లక్ష్మి గడ్డి అయిపోయింది అయ్యా, దాని గురించి అండి అయ్యా. అబ్బాయి కానీ అడిగితే ఏ రీల్స్ చేస్తారో, లేకపోతే ఆ గడ్డి మీకే పెడుతూ ఏ వీడియోస్ చేస్తారేమోనని. నా పరిస్థితి చూసి మీకు ఎకసకాలు ఎక్కువైపోయారా? నా కొడుకేమో పిచ్చి సన్నాసి. నా పరిస్థితి ఎలా ఉంటేనే మీరందరూ నాతో ఎలా ఉన్నారంటే, రేపు నాకు ఏదైనా అయితే వాడి పరిస్థితి ఏమవుద్దో ఏటో. అయినా ఆవుకి గట్టి పెట్టడానికి డబ్బులు అడుగుతావేట్రా? మనం దాన్ని వాడుకోవాలి కానీ అది మనల్ని వాడుకోకూడదురా. ఏ బయట వదిలే, ఏ పిచ్చి మొక్కలో అదే తింటది కానీ. అయ్యగారు కాఫీ తాగండి. బా నీ చేతిలో ఏదో ఉందిరా. నా జ్వరం మొత్తం మొటమాయం అయిపోయిందిరా నీ చేతి కాఫీ వల్ల. సర్లే, ఇన్ని రోజులు నా ఒంట్లో బాగోక చాలా లాస్ అయిపోయాం. పదా ఊరంతా గెలికేద్దాం. అయ్యా దండ పెట్టుకొని మొక్కలు పోయిరా. అలాగేనండి మల్లారు గారా. ఏట్రా సత్తప్ప, ఈ మధ్య ఇల్లమ్మేవట ఎంత వచ్చింది ఏంటి? ఎంతండి? 80 లక్షలు. అయ్యి బాబోయ్, అంత డబ్బు ఎక్కడ పెట్టుకుంటావు, ఏడు చేసుకుంటావు? ఏముందండి, మంచి బ్యాంక్ ఏమైనా ఉంటే జమ చేద్దాం అనుకుంటున్నానండి. ఏంటి మన ఊర్లో నన్ను మించిన మంచి బ్యాంక్ ఉంటుందా? ఊరుకోండి, పరాచకాలకి నేనే దొరికానా? అలా అంటావేట్రా? నీ డబ్బు నా డబ్బు కదా, పెట్టు, జాగ్రత్తగా చూసుకుంటాను. వద్దండి బాబు. షో ఏట్రోయ్ హ్యాండ్ మంచి రైజింగ్ మీద ఉంది. సర్లే ఓ పని చేద్దాం, నీ 80 లక్షలు తెచ్చే నెట్టు. ఎలాగో నీ హ్యాండ్ మంచి రైజింగ్ మీద ఉంది. నేను 80 ఎకరాలు, మా పాలేరకాడు, మా లక్ష్మిని అందరిని పెట్టి సరదాగా ఆట వేసుకుందాం ఏంటి? నేనేదో కూసంత డబ్బు చేసుకుందామని ఇల్లు అమ్ముకుంటే ఆ డబ్బు పెట్టి ఆడమంటారేంటండి? ఓసే, నువ్వు నిజంగా అంత మంచోడు అయితే అసలు ఈ ఆట వైపే రాకూడదు. అయినా నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండట్లేదురా. మొన్నే జబ్బు పడి లేచాను. నా ఆస్తి అంతా నా కొడుకు అవేవో రీల్స్ అట వాటికని తగలెట్టేస్తున్నాడు. నాకు తెలియకుండా వాడు తగలెట్టే కన్నా నేనే నీకు ఇచ్చినట్టయితే ఈ డబ్బులు కూడా నీకు తోడవుతాయి కదరా. చూసుకో, ఆలోచించుకో. 50 ఎకరాల ఆస్తి, పాలేరుగాడు, లక్ష్మి, నువ్వు అమ్ముకున్న 80 లక్షల డబ్బులు నీకు మామూలుగా ఉండదురా రైజింగ్. అంతేనంటారా బాబు? మరి కాదట్రా. సర్లేరా, మీరు అందరూ లేచిపండి, నేను సిద్ధప్ప సరదాగా ఒక ఆట వేసుకుంటాము. ఏం జరుగుతుందో అదే చూద్దాము. అలాగే అండి అయ్యా. ఇదిగో దా ఏయ్. షో తీరా 80 లక్షలు. అయినా అయ్యగారు ఇంతలా అతను డబ్బులు లాక్కుని మీరు ఏం చేసుకుందామందండి అయ్యా? పైగా ఈ ఊర్లో అందరికన్నా ఎక్కువ 50 ఎకరాల ఆశ మీరు. ఏముందిరా, 50కి ఇంకో 50 కలిపి 100 చేద్దామని. ఇదంతా ఎవరి కోసమండి అయ్యా? ఎవరికేట్రా, సులేకే చిట్టి పికిల్స్ కోసమే. ఎప్పటికైనా వాటికి కొనుక్కు తినాలిరా.
అదేరా నా జీవితాశయం. ఇంతకీ ఈ డబ్బంతా ఎక్కడ దాచుతారండి? అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్, అదిదా సర్ప్రైజ్. ఎందుకండి నవ్వుతారు? అతను నా డబ్బు లాగేసుకున్నాడని బాధలో నేనుంటే. లాగేసుకున్నాడా? ఊరికే ఇచ్చావా? వాడి ఆస్తి నీకు ఇస్తానంటేనే కదరా ఆశపడి ఆటాడి మరీ ఇచ్చావు. ఇచ్చానులేండి, వస్తుంది అనుకున్నాను, కానీ పోయింది. ఏముంది లేరా, ఎంత కంగారు పడిపోతున్నారా? చెప్తా విను. మన ఊర్లో డాక్టర్ ఉన్నాడు, ప్యూన్ ఉన్నాడు, ఆఫీసర్ ఉన్నాడు, బంట్రోతున్నాడు. నువ్వున్నావు, నేనున్నాను. అందరి దండాపన ఒకటే. దేవుడా నేను మంచోడిని, నన్ను కాపాడు, నాకు ఆస్తి ఇప్పు. ఇవన్నీ చూసి నట్లు అనుకుంటున్నావా? ఇవి నట్లు కావా? మనిషి మంచోడ్రా, అసలు మనిషి అంటేనే మంచోడ్రా. చెప్తా విను. ఈ జన్మలోనే నువ్వు వాడికి డబ్బులు ఇచ్చావు, ఈ జన్మలోనే వాడి నీ దగ్గర లాగేసుకున్నాడు. అలా ఇచ్చేసి భగవంతుడా నువ్వే కాపాడు అంటే సరిపోతుంది కదరా. ఇలా అందరి ప్రార్థన ఒకటే. అనవసరంగా చెప్పానా? యారా, నెల క్రితం మనం రామయ్యకి డబ్బులు ఇచ్చినట్టున్నాం. ఇచ్చాం కదయ్యా. వాడు ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదండి అయ్యా. కనీసం వడ్డీ డబ్బులైనా ఇచ్చాడా? తినడానికి తిండి లేని వాడు వడ్డీ డబ్బులు ఎలా కడతాడయ్యా? ఇదంతా మనకు అనవసరమే. పద వెళ్ళి పెంట పెంట చేద్దాం. పదండి అయ్యా. డబ్ డబ్ డబ్బో ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో కాసులుంటే తప్ప కన్ను ఎత్తి చూడరబ్బో చిల్లిగా బలేక. ఎవడ్రా లోపల? రారా బయటికి. రాను రాయహే, రాను రారా బయటికి. రాను నే రాను, రాను బొంబాయికి రాను, ఎవడ్రాడు? బొంబాయికి రాను, రేయ్, రాను బొంబాయికి వారిని నువ్వారా? రాను, బొంబాయికి రాను. అయ్యగారు, అయ్యగారు, ఏమైందిరా? ఊరు కాలిపోయిందా, కొంప తగలడిపోయిందా? ఊరకొక్క ఏదో తరుముతున్నట్టు అంత కంగారు పడిపోతున్నావు ఏట్రా? అబ్బాయి గారు, అబ్బాయి గారు. ఏమైందిరా? ఏ రీల్సో చేస్తూ దొరికాడా ఏంటి మళ్ళీ? కాదండి, అబ్బాయి గారు, అబ్బాయి గారు. నా అంచకుండా విషయం చెప్పరా? అబ్బాయి గారు, అబ్బాయి గారు ఏవో రీల్స్ చేస్తుంటూ పెద్ద యాక్సిడెంట్ అయి చనిపోయారంటయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? నిజమండి అయ్యా. వాడే కదరా నా పంచప్రాణాలు. ఎంత ఘోరం జరిగిపోయింది. నా యావదాస్తికి వారసుడు వాడే కదరా. నేను ఎన్ని ఎదవ పనులు చేసినా ఏం చేసినా వాడి కోసమే కదరా. ఈరోజు వాడే లేడంటే నేనేం చేసినా ఏం కావాలి? ఎవరి కోసం ఇదంతా? ఎంత ఘోరం జరిగిపోయింది, ఎంత ఘోరం జరిగిపోయింది. వద్దు వద్దు, వాడు లేని ఈ జీవితం నాకొద్దు. వద్దు అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు వద్దండి. అయ్యగారు, అయ్యగారు వద్దండి, వద్దండి, అయ్యగారు వద్దండి. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకు లేని లోకంలో నేను ఉండలేక నా చావు నేను చేద్దామనుకుంటే నన్ను ఎందుకే నువ్వు బ్రతికించావు? నిన్ను పెంచడమేనా నేను చేసుకున్న పాపం? నిన్ను మేపే బదులు నా కొడుకుతో పాటు తిరిగిన ఈ రోజు వాడు ప్రాణాలతో ఉండేవాడు కదే. నా జీవితాన్ని శనిలా దాపరించావు కదే. ఏం మాట్లాడుతున్నావు మల్లన్న? నువ్వు ఊరుకో, నీకేమీ తెలీదు. పుత్రుడు పోయి పుట్టెడు దుఃఖంలో నేనుంటే నా చావు నన్ను చావనివ్వకుండా ఆపింది ఈ లక్ష్మి. కొడుకు పోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు.
కాంచనం కర్మ విమోచనం అన్నట్లు ఏదో ఒక కారణం లేనిదే జీవుడు పోలేడు కదా. అయినా చేసిందంతా నువ్వే చేసి పాపం నోరులేని ఆ మూగజీవాన్ని నిందిస్తావేంటి? నేనేం చేశాను? నువ్వే, ముమ్మాటికి నువ్వే. మనం చేసిన కర్మల ఫలితమే మన పిల్లలు. నువ్వు నీ కొడుక్కి మూట కడదామనే మత్తులో పడి ఈ ప్రపంచాన్నంతా దోచేశావు. ఆ పాపం నిన్ను వెంటాడి వేధించి మృత్యు రూపంలో కాటేసింది. మల్లన్న మృత్యు రూపంలో కాటేసింది. ఏహే, కొడుకు చచ్చిపోయిన బాధలో నేనుంటే ఏంటి ఆవు ఆవు అని తెగంటున్నావు? అంత గొప్పదా నీ ఆవు? సరే చెప్తా విను. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. నువ్వు చనిపోతుంటే నువ్వు పెంచుకున్న గోమాతే నిన్ను కాపాడింది. వీరెవరైనా ఆపగలిగారా? నువ్వు నీ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం గోమాతని వాడుకున్నా ఎప్పుడో పెట్టిన గుక్కెడు గడ్డికి పట్టెడు విశ్వాసంతో తల్లిలా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నీ ప్రాణాలను కాపాడింది. నీకు ఒంట్లో బాగోనప్పుడు దాని అంతటదే తగ్గిపోయింది అనుకున్నావా? నీకు మేత పెట్టడానికి ఇబ్బంది వదిలేస్తే నీకే రోగం ఉందో గమనించి మొక్కలో విషాన్ని తను తీసుకొని అది రసాయనంగా మార్చి పాలల్లో ఔషధ రూపంలో నీకు ఇచ్చిందే ఆవుని మించిన డాక్టర్ ఎవరు? యజ్ఞ యాగాదులు చేయడానికి ముందుగా కావాల్సింది ఆవు పేడ. ఆవు పేడతో అలికి శుభ్రం చేస్తేనే ఆ ప్రాంతం పరిశుభ్రం అవుతుంది. ఇప్పుడు చెప్పు, గోవుని మించిన న్యాచురల్ శానిటైజర్ ఎవరు? 1 తులం ఆవు నెయ్యితో యజ్ఞం చేస్తే 1 టన్ను ప్రాణవాయువు తయారవగల సామర్థ్యం ఉన్న దేశీయ ఆవుని మించిన ఎన్విరాన్మెంటల్ బయోప్రొటెక్టర్ ఎవరు? గావో విశ్వస్య మాతరః. పూర్వకాలంలో విపరీతమైన కరువు వచ్చినప్పుడు ఈ ఆవు పాలే బ్రతకడానికి జీవనాధారం. అంతలా పాలిచ్చి ప్రపంచాన్నే బ్రతికించిన ఆవుని మించిన తల్లి ఎవరు? అందుకే ఆవుని గోమాత అంటాము. ఆవు పెరుగు నుంచి తీసిన ఆవు నెయ్యిని మనం వాడితే మనకు ఎటువంటి రోగాలున్నా పోతాయే. ఆవుని మించిన మెడిసిన్ ఏది? 1 గ్రాము దేశీ ఆవు పేడలో పంటలకు అవసరమయ్యే 3 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అంత సామర్థ్యం ఉన్న గోమాతను మించిన ఫర్టిలైజర్ ఏది? 1 ఆవులో 33,000 కోట్ల దేవతలు ఇమిడి ఉంటారు. మనం ఏం కోరుకున్నా తీరుస్తుంది. అందుకే ఆవుని కామధేనువు అంటాం. ఇప్పుడు చెప్పు, ఆవుని మించిన సకల దేవతా స్వరూపమేది? మనం ఎంత బాధలో ఉన్నప్పటికీ తదేకంగా దేశీ ఆవును చూస్తూ గంగడోలు నిమిరిన గోవును కౌగిలించుకున్నా నీ బాధంతా మటుమాయమైపోతుంది. ఇంత గొప్ప గుణం ఉన్న గోవును మించిన సైకలాజికల్ థెరపిస్ట్ ఎవరు? ఆవు పాలు అమృతం, పెరుగు అమృతం, నెయ్యి అమృతం, గోమూత్రం అమృతం, గోమయం అమృతం. అందుకే వీటన్నిటినీ కలిపి పంచామృతాలన్నారు. వీటన్నిటినీ కలిపి సేవిస్తే ఎముకలు గట్టి పడతాయి. గోమాత ఇట్స్ ఎ మదర్, బ్రదర్, గాడ్, సైకలాజికల్ థెరపిస్ట్, మెడిసిన్, ఫర్టిలైజర్, వాట్ నాట్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. ఏంట్రా మన రాలయమాయేనా ఎంతలా మాట్లాడుతుంది? ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఐ ఆమ్ డాక్టర్ రావు, ప్రొఫెసర్ ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, విజిటింగ్ ప్రొఫెసర్ కన్సాస్ యూనివర్సిటీ. నాకు ఇంతకు ముందు గ్రేడ్ 3 క్యాన్సర్ అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. అందరూ కూడా నువ్వు ఎక్కువ కాలం బ్రతకమని చెప్పేశారు. ఇంత డబ్బు సంపాదిస్తే మాత్రం ఏం లాభం? ఇన్ని మంచి లక్షణాలు మన దేశీ ఆవులు ఉన్నాయనే విదేశాల నుండి ఈ పల్లెటూరు వాతావరణం దేశీ ఆవుల కోసం అన్నీ వదులుకొని ఇక్కడ ప్రశాంత జీవనం గడుపుదామని ఇక్కడికి వచ్చాను. ఈ పంచామృతాన్ని సేవించాను. ఇప్పుడు నాకు టెస్ట్ చేస్తే ఎటువంటి క్యాన్సర్ లేదని తేలింది. ఇంతకన్నా నిదర్శనం కావాలా? ఇంతకన్నా నిదర్శనం కావాలా? అయ్యో అయ్యో అయ్యో